గ్రహ గ్రహ దోషాలు పోవడానికి నిన్న ఆవు గురించి చెప్పారు. ఇవాళ ఆలయం వశిష్టత చెప్తారా? చెప్తాను. మనకి ఆలయాలు మనల్ని రక్షించే ఒక స్థలాలు, పుణ్యక్షేత్రాలు అవి. మరి ఆలయంలోకి ప్రవేశించంగానే ఆ మూర్తిని ఏ రాయి పడితే ఆ రాయి తీసుకొచ్చి పెట్టరు. ఒక దైవశక్తితో కూడిన ఒక సాలగ్రామ శిలని తీసుకొచ్చి దాన్ని భగవన్నామంతో చెక్కి తీసుకొచ్చి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠ చేసి ఆలయం కింద ఆ మూర్తి కింద ఒక యంత్రాన్ని జపం చేసి జపశక్తితో కూడిన ఆ యంత్రాన్ని ఆ సాలగ్రామ శిల కింద పెడతారట. అవునా? అవును. అప్పుడు ఆలయంలోకి ప్రవేశించంగానే మనకి ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక యంత్రం పెడతారనమాట. ఆ యంత్రం దగ్గర నుంచి ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచుని మనం ప్రదక్షిణం చేయంగానే ఆ సాలగ్రామ శిలలో నుంచి ఒక చక్రం భగవంతుని చుట్టూతా దైవశక్తితో కూడిన చక్రం తిరుగుతూ ఉంటుందిట. ఆ చక్రం, ఆ దైవశక్తి మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే మనలోకి కూడా ప్రవేశిస్తుందిట. అవునా? అవును. అలా ప్రవేశించినప్పుడు మనకి ఆ భగవత్ స్వరూపంలో నుంచి ఒక దైవశక్తి మనలోకి ప్రవేశించి మనలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోతాయట. అవునా? ఆలయానికి అంతట విశిష్టత ఉన్నది. ఇంకొకటి మనకి పంచమహాయజ్ఞాలు చేసిన పుణ్యం కూడా వస్తుందని భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. అవునా? ఏమని చెప్పారంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్ప తపః పుష్పం, జ్ఞాన పుష్పం తథైవ చ, సత్య పుష్పమిదం చైవ విష్ణో ప్రీతికరం భవేత్. ఆలయానికి ప్రవేశించగానే మనకి పంచమహాయజ్ఞాలు చేసిన పుణ్యం కూడా వస్తుందని చెప్పారు. మనం ఇంటి దగ్గర నుంచి ఆలయానికి వెళదాము అనే భావన రావడంతో మనసు ప్రశాంతత చెందుతుందిట. అన్నీ శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి భగవన్నామం చెప్పుకుంటూ ఆలయానికి నడుచుకుంటూ వెళుతూ ఉంటే మనసు ఏకాగ్రత చెందుతుందిట. గుడికి వెళ్ళంగానే ఆ మూర్తిని దర్శించంగానే ఆ మూర్తిలో ఉన్న దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట. ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏ విధంగా ఛార్జింగ్ ప్రవేశించి సెల్ ఫోన్ ఏ విధంగా పనిచేస్తుందో అట్లా మన అలసిపోయిన మనసుకి భగవంతుడి యొక్క దర్శనము మన మనసుకి ఉత్సాహాన్ని పెంచుతుందిట, మంచి శక్తినిస్తుందిట. అవునా? మనము ఆ దేవుడికి పెట్టిన నివేదనని మనం స్వీకరించడం ద్వారా మనలోకి కూడా చక్కటి ప్రశాంతత చెందుతుందిట. ఆ తిన్న పదార్థాన్ని పూర్తిగా తినం కదా, ఆ పేపర్ని కొంచెం అవతలకి వేయంగానే పక్షులు తింటాయి అందులో ఉన్నవి. అప్పుడు ఆ పక్షులు తింటే దాన్ని పంచమహాయజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుందని చెప్పారు. అవునా? ఆలయాల్లో ఇంతటి విశిష్టత ఉన్నది. అవునా? అవును.